హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ చేయాలి అంటూ కేబినెట్ దీనికి అంగీకరించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ. గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో 2778 డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1785 గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు నాలా పన్ను 4%లో 70% స్థానిక సంస్థలకు 30% అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో మొత్తం 2778 పోస్టులు భర్తీ చేయాలని, ఈ పోస్టుల్లో కొన్ని డిప్యూటేషన్ మీద మరికొన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంట్లో 1785 గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.